హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే నేను మండే మార్నింగ్ రొటీన్ లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ఈవినింగ్ వ్లాగ్సే కదా! సో, ఇవాళైతే మార్నింగ్ రొటీన్ లాగైతే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ పెట్టడం స్టార్ట్ చేసేసారు కదా! సో, 9 కల్లా తీసుకురమ్మని అయితే చెప్పారు మాకు పిల్లల్ని. సో, లోహితాతో మార్నింగ్ ఎంత బిజీగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మేము స్కూల్‌కి ఎలా వెళ్ళాము అని చెప్పేసి అయితే వీడియోలో అయితే చెప్పేస్తాను. అండ్ పాపకి కొంచెం హెల్తీగా టిఫిన్ అండ్ చట్నీ పిల్లలు చాలామంది చట్నీస్ అలాంటివి తినరు కదా! ఉత్తి ఇడ్లీ అలాంటివి తింటుంటారు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం చట్నీ ఏ విధంగా చేసి పెడితే పిల్లలు తింటారో అయితే వీడియోలో అయితే చెప్పేస్తానండి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మన వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా! అంతే, అంతకు మించి అయితే పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు. ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి స్కూల్‌కి నేను 6కే నిద్ర అయితే లేచేశాను. 7కి ఆ టైంకి లేచేదాన్ని. 6కే నిద్ర అయితే లేచేశాను. సో, పాప కొంచెం నిద్రపోతుంటే ఉంటది కదా! సో, పని కొంచెం తొందరగా అవుద్ది అని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచేసి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నానండి. టీ, బిస్కెట్స్ తింటేనే నాకు పని చేయడానికైతే అవుతది. లేకపోతే పని చేయడానికి అస్సలు ఓపిక ఉండదు. నైట్ అంతా సతాయిచ్చి ఉంటది కదా! పడుకునేప్పటికి నీరసం వస్తది. పొద్దున్న లేయాలి అంటే ఓపిక ఉండదు. సో, ఫస్ట్ లేయగానే ఈ పని అయితే చేస్తాను. నా ఎమ్మటే పాప లేసింది అంటే ఇది కూడా లేదు. కొంచెం ఇంకా పని కష్టంగా అనిపిస్తది. కాపోతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ కంట్రోల్ చేసుకుంటూ పనైతే కంప్లీట్ చేస్తాను. టీ, బిస్కెట్స్ తాగడం అయిపోగానే అయితే పని ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. కొంచెం నాననిచ్చి ఉప్పు అయితే వేసేసి అన్నం కూర అమ్మ వాళ్ళకి, టిఫిన్ అయితే నాకు పాపకి. సో, ఫస్ట్ అమ్మ వాళ్ళకి మళ్ళీ పొలానికెళ్ళడానికి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. కూర ఏం చేద్దామా అని చూస్తే ఏమీ లేవు. పచ్చిమిర్చి, కొన్ని వంకాయలు అండ్ ఒక టమోటా అయితే ఉంది. సో, వాటితో పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకొని పచ్చడికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూరగాయలు మనం ముందే కట్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో గాని వేసి క్లీన్ చేసుకున్నాము అంటే మ్యాక్సిమం వాటిపైన చల్లే మందులైతే పోతాయండి. హెల్త్ కూడా అయితే ఖరాబ్ కాదు. సో, అలా చేయడానికైతే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న 2, 3 కూరగాయలతో కలిపేసి పచ్చడి అయితే చేసేసుకుంటాము. ఎక్కువ ఇంతే అవుతది. ఎందుకు అంటే అన్ని రకాలు కలిపి పచ్చడి నూరుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండి. అన్నీ అయితే క్లీన్ చేసేసి చెప్పాను కదా! ఒక్కటే ఉంది టమోటా అనేసి, ఆ టమోటా కూడా అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కొంచెం ఆయిల్ అయితే వేశాను, మగ్గుతుంటాయి కదా అని చెప్పేసి. ఈలోపు అన్నం అయితే పొంగొచ్చేసింది. అన్నం నీరు తీయడానికి కూడా అయితే రెడీ అయిపోతుంది. ఆ 2 పొయ్యి మీద అవుతూ ఉండగా మజ్జిగ చిలకాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి మీగడ అయితే తీస్తున్నాను. ఏ రోజు మీగడ ఆ రోజు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 10 డేస్కి ఒకసారి అయితే నెయ్యి అయితే తీస్తామండి. అదే ఎన్నపూస. ఆ ఎన్నపూసనైతే కాగబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాము. ఏ రోజుతో ఆ రోజు చిలకాలి అంటే మ్యాక్సిమం 15 మినిట్స్ టు 20 మినిట్స్ అయితే పట్టిద్ది. సో, అంత ఖాళీ ఇప్పుడు ఎవరికి లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చిలికేవాళ్ళు. ఇప్పుడంత ఇంటికి పెద్దవాళ్ళు కాదు కదా! ఒక ఇద్దరు పేరెంట్స్ అండ్ ఒక పాప, లేకుంటే 2 చిల్డ్రన్స్, అంత ఎక్కువ ఉండట్లేదు కదా! సో, ఎక్కువ ఇట్లనే చేస్తున్నారు. మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్నపూస తీసి అయితే కాగబెట్టేసుకుంటున్నారు. ఇంకా మీగడ తీసేసి నేనైతే మజ్జిగ చిలుకుదామని చెప్పి కాస్త పెరుగు అయితే పక్కన పెట్టానండి. పాప అలా టిఫిన్ తినకపోతే పెరుగేసి పెట్టొచ్చు అనే ఆలోచనతో నేను మజ్జిగ చిలుకుతుంటే తను వచ్చి చిలుకుతా అని చెప్పేసి అడిగింది. సో, తనకైతే ఇచ్చేసాను. కొన్ని పనుల్లో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. సో, వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చాము అంటే వాళ్ళు మనల్ని చిరాకు పడనివ్వరు, వాళ్ళు చిరాకు పడరు. సో, పని సాఫీగా అయితే అయిపోతుంటుంది. అండ్ పిల్లలు కూడా అయితే చాలా నేర్చుకుంటారు అండి. సో, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడానికైతే ట్రై చేసేయండి. ఈలోపు అయితే అన్నం అయిపోయింది. అటువైపు పచ్చిమిర్చి కూడా అయితే ఆల్మోస్ట్ అయితే వాడిపోయాయి. ఇంక స్టవ్ అయితే ఆపేసేసి పాపకి టిఫిన్ కోసం ఇడ్లీ పిండి నైట్ అయితే పట్టి పెట్టుకున్నాను. చాలా చక్కగా అయితే పులిచింది. ఇది ఏంటి అంటే పొట్టు మినపప్పు ఉంటాయి కదా! సో, అవి తీసుకున్నాను. అందుకే కొంచెం అక్కడక్కడ అయితే నల్లగా కనిపిస్తుంది. పిండి తెల్లగా లేకుండా. మీరు నార్మల్ మినపప్పు తీసుకున్నారు అంటే పొట్టు ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. కానీ పొట్టు మినపప్పు పిల్లలకి చాలా హెల్తీ అండి. సో, మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇవైతే వాడుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ కూడా చూసుకోవాలి కదా! రుచి ఒక్కటే కాదు కదా! రుచికి రుచి ఉంటాయి.
చూడ్డానికి కాకపోతే వైట్‌గా ఉండవు అంతే. ఇప్పుడు 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలకంటే ఏం తెలుసండి. అంత తెలీదు కదా! రుచొక్కటి చూస్తారు కానీ అవి బాగున్నాయా? బాలేవా? అని అంత గమనించరు కదా! సో, మాక్సిమం అయితే పొట్టు మినపప్పు వాడండి. చెప్పాను పచ్చిమిర్చి కూడా అయితే నీట్‌గా వాడిపోయాయి. అవైతే స్టవ్ ఆపేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారనిచ్చేసి ఇంక రోట్లో పచ్చడి నూరుదాము. టేస్ట్ వేరే ఉంటది కదా! అని చెప్పేసి రోటి దగ్గరికైతే వచ్చేసానండి. అందరూ మీరు ఏమన్నా స్టాండ్స్ వాడుతున్నారా వీడియోస్ తీయడానికి అని అయితే మన సబ్స్క్రైబర్లు ఒకరిద్దరైతే మెసేజ్ చేశారు. నేను ఇప్పటి వరకు ఏ స్టాండ్ అయితే కొనలేదండి. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ ఇట్లాంటప్పుడే వెళ్ళినప్పుడు మాకు ట్రైన్లో 20 రూపీస్ది ఒక స్టాండ్, ఒక చిన్నది ప్లాస్టిక్ది చిన్నది ఒకటైతే ఫోన్ పెట్టుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అమ్ముతుంటే అదైతే తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు దాంతోనే వీడియోస్ అయితే తీస్తూ వస్తున్నాను కానీ నేను ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్టాండ్ అయితే కొనలేదు. మనకి ఇన్కమ్ రాకముందే మనం అంతంత మనీ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. సో అందుకే నేనైతే పెట్టలేదు. కొంచెం పొదుపు ఎక్కువే, మరీ ఖర్చు ఎక్కువ పెట్టను, అతికి మించి అలా అని ఖర్చు పెట్టకుండా అయితే ఉండను. ఇప్పటికైతే దాంతోనే కానిస్తున్నాను. ఫ్యూచర్లో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మీకైతే చెప్తాను. అన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు అయితే వేసేసి మెత్తగా దంచేసాను. చాలామంది చింతపండు వేసుకుంటారు పచ్చళ్ళలో. చింతపండు ప్లేస్లో చింతొక్కేసుకోండి. అదేనండి పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, దంచి మనం నిలవ పెట్టుకుంటాము, అది వేసి దంచుకోండి, టేస్ట్ వేరే ఉంటుంది. కొంచెం అది కూడా అయితే వేసేసి బాగా మెత్తగా నూరేసుకున్నాను. ఒక టమాటో కూడా అయితే వేసేసాను, ఆల్రెడీ దంచేసాము. ఇంకా ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక చిన్నది ఉల్లిగడ్డ అయితే కోసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసి మెత్తగా అయితే దంచేసుకున్నాను. అండ్ రోట్లో పచ్చడి తింటే పెళ్ళికి వర్షం పడిద్ది అంటారు కదా, అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదులే కానీ నా విషయంలో అయితే జరిగిందండి. నేను ఎప్పుడు పచ్చడి నూరినా పెళ్ళి కాకముందు పచ్చడి తోడేసిన తర్వాత ఎక్కువ నాక్కునేదాన్ని. అదేందో అదొక కొత్త రుచి ఉండేది. తెలియక నాకేసాను. పెళ్ళి ఇంకా ఒక 2 గంటల్లో ఉంది అనక వానదేవుడైతే ఆశీర్వదించడానికైతే వచ్చాడు. పడింది కూడా అంత పెద్ద వానపల్ల, అంత చిన్నగా కాదు, ఏది డ్యామేజ్ అవ్వాల. బంతులు అన్నీ అయిపోయాక పడింది. మేము ఇంకా పెళ్లి మండపానికి వెళ్తున్నాము అనగా. సో పచ్చడి తినడం అయితే అదే రోట్లో నాక్కడం అయితే హ్యాపీ అయ్యింది, అది వాస్తవము. అండ్ నానబెట్టిన బియ్యం కూడా తింటే పడిద్ది వర్షం అని కూడా అంటారు. ఇవి కొన్ని పెద్దవాళ్ళు చెప్తుంటారులే కానీ అవి వాస్తవాలు ఉంటాయండి. మొత్తానికి మనం తీసేయకూడదు కదా. ఈ పచ్చడి అయితే అయిపోయింది. రోట్లో నుంచి అయితే తోడేసుకున్నాను. పోపు అలాంటివి అయితే ఏమి వేయనండి, నార్మల్గానే తింటాం పచ్చళ్ళు. మళ్ళీ ఆయిల్లో వాడ్చి మళ్ళీ ఆయిల్లో తిరగమాత ఇలా వేస్తే పచ్చడి రుచి చేంజ్ అయిపోద్ది. సో ఇలా అయితే అయిపోయింది. ఇంకా పాపకి చట్నీ కోసం అని చెప్పేసి చట్నీకి కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. చాలామంది పిల్లలు ఉత్తి ఇడ్లీ కానీ దోశ కానీ తింటారు, చట్నీ తినట్లేదు అని చెప్పి అనుకుంటుంటారు కదా. మనం చేసే విధానంలో వాళ్ళు తింటారండి. మనం చేసే విధానంలో చేసి పెడితే చాలామంది పచ్చిమిర్చి డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పల్లీలతో పాటు మిక్సీ పట్టేసి పోపేసి పెడతారు కదా, అలా పెడితే వాళ్ళ కడుపులో మంట పుట్టిద్ది అండి. అదే పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి మిక్సీ పట్టారు అంటే చాలా బాగా వస్తుంది. ఇడ్లీ కూడా అయితే కలిపేసి స్టవ్ మీద పెట్టేసి చట్నీకి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. వేపిన పల్లీలు అయితే వేసేసి కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టింది కొంచెం వాళ్ళకి రుచి ఉండాలి కదా, పుల్లగా అలా కొంచెం చింతపండు అయితే వేసేసి మనం వేపుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు అయితే వేసేసి మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా కొంచెం వాళ్ళకి ఇడ్లీకి అద్దుకున్నట్లు ఉండేటట్లుగా అయితే మిక్సీ అయితే పట్టేసుకొని పోపు వేసుకోవాలండి. నార్మల్గా పోపు ఎలా వేసుకుంటాం, ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఒక చిన్న తెల్ల ఉల్లిగడ్డ అయితే చిన్న తెల్లది ఉల్లిగడ్డ చిన్నవి అంటారు కదా, అవైతే వేసేసి స్టవ్ మీద దింపిన తర్వాత మనం పట్టింది వేయండి. ఎందుకు అంటే మనం అన్నీ వేపే ఉంచాము, సో పచ్చివాసన అయితే రాదు. వేసి అలా కలపెట్టారు అంటే గట్టి కూడా పడదు. మంట పెట్టి పట్టిన మిశ్రమం వేసి కలబెడితే ఏమవుతుంది అంటే గట్టిగా అయితే అయిపోతుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. తినలేదు అంటే అప్పుడు నన్ను అయితే అడగండి. చట్నీ అయితే ఇంకెప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే చేస్తాను. లోహిత కూడా 1 ఇయర్ వరకు తినలేదు, ఆఫ్టర్ 1 ఇయర్ తినడం అయితే స్టార్ట్ చేసింది. వారానికి ఒక 3 టైమ్సే పెడతాను, మళ్ళీ ఎక్కువ అయితే పెట్టనండి. వాళ్ళకి తినే కొంది బోరు కొట్టుద్ది కదా. దోశకు ఒకసారి, ఇడ్లీకి ఒకసారే పెడతాను, ఇంకొకసారి ఏదన్నా బోండా చేస్తే పెడతాను తప్ప చట్నీ కూడా ఎక్కువ పెట్టను. డైలీ మనకి తినాలన్న బోరు కొట్టిద్ది కదండి, వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి.
ఇంట్లో పని అయితే ఎగ్జాక్ట్గా 1 అవర్ కల్లా అయిపోయింది. ఇంక బయట బట్టలు ఉన్నాయి ఉతికేసుకుందామని వస్తే పాప అయితే బుద్ధిగా కూర్చొని రాసుకుంటుంది. ఏదో వచ్చి రాని రాతలైతే ఇసుకిచ్చకుండా. సో బాగుంది అని చెప్పి ఒక క్లిప్ అయితే తీసేశాను. ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తుంది కదా, అన్నీ చెప్తుందిలే కానీ రాయడం అయితే రావట్లేదండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరైతే పాపకి ఎన్ని ఇయర్స్ బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఒకరికి ఇద్దరు అయితే మెసేజ్ చేశారు షార్ట్స్కి. పాపకి 2 కంప్లీట్ అయిపోయి 3 కూడా అయితే రన్ అవుతుంది అండి. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంచకుండా కొంచెం 10 మంది ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తూ మనం కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి త్వరగా మాటలైతే వస్తాయండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ మన పాటికి మనం పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మాటలు అయితే త్వరగా దొరలవు. సో మాట్లాడడానికి అయితే లేట్ అయిపోతుంది. నా సలహా ఏంటి అంటే 10 మంది ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిపించడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉండండి. మీకు తలకాయ నొప్పిలాగా అనిపిస్తుంది కంటిన్యూగా మాట్లాడాలి అంటే, కానీ అసలు అనుకోకుండా పిల్లలతో మ్యాక్సిమం మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. అమ్మాయి గారిని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఎర్లీగా రమ్మన్నారు కదా, సో 8:39కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసి వీడియో అవన్నీ తీయాలి అంటే అంగన్వాడీ స్కూల్స్ కదా కొంచెం ఇబ్బంది పడతారు, మనం కూడా తీయడం కరెక్ట్ కాదులే అనిపించేసింది. సో అక్కడికైతే ఇంకేం తీయలేదు. ఇంక వీడియో కూడా అయితే ఇంత ఎండ్ చేసేసాను. దారిలో వెళ్ళేటప్పుడు పక్క సైడ్ కాలాలు అటువైపు ఏమున్నాయి ఇటువైపు ఏమున్నాయి మనం చిన్నప్పుడు ఎలా చూసుకుంటాము, సేమ్ లోహిత కూడా అలానే చూస్తుంది. నాకు అయ్యే గుర్తొచ్చాయి. ఇంక స్కూల్ నుంచి రిటర్న్ వచ్చే గ్యాప్లో ఇంకో అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉయ్యాలైతే ఊగేసి టమాటా బాక్స్ పెట్టుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయింది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అన్నా, పిల్లలకి ఏమైనా మంచి రెసిపీస్ కావాలి అన్నా చెప్పండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. బాయ్.